హాయ్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము దసరా హాలిడేస్లో ట్రిప్స్కి వెళ్తున్నాం అనేసి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడైన రామలింగేశ్వర స్వామి రామతీర్థంకి అయితే వెళ్తున్నాము. ఇది చాలా రోజుల నుండి మొక్కుగా ఉండింది, అందుకని అది తీర్చుకునే దానికి వెళ్తున్నాము. మేమైతే రెడీ అయిపోయాము, బయలుదేరేసాము. ఇక్కడ మా పాప అయితే చాలా క్యూట్గా రెడీ అయిపోయింది. తనకి లేటెస్ట్గా లెహంగా తెస్తే దాన్ని శారీ లాగా వేసుకొని చాలా బాగా రెడీ అయింది. ఇంకా మేమైతే కారులో వెళ్తున్నాము. బస్సులో వెళ్తే ఎండలకి పాప తట్టుకోలేదనేసి ఇక్కడ నుండి ఆ ఊరికి ఆల్మోస్ట్ 3 hours జర్నీ ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూసి మాతో పాటు ఆ దేవుణ్ణి మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇంకా మా పాప కారు ఎక్కిన వెంట నుండి స్టార్ట్ చేసింది స్నాక్స్ అనేసి. ఇంకా పెట్రోల్ పట్టించుకుంటే పెట్రోల్ బంక్ పక్కనే ఈ షాప్ ఉంటే ఇంక ఇక్కడికి వెళ్ళేసి కొన్ని డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ అలాగా అన్నీ తీసుకున్నాము. బిస్కెట్స్ అవి ఆల్మోస్ట్ 1000 రూపీస్ పే చేయాల్సి వచ్చింది. అంత అన్నీ తీసేసుకున్నాము. మా పాప ఈ డ్రెస్లో ఎలా ఉందో మీరు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది వచ్చి గూడూరులో, ఇది మా కాలేజ్. నాకు చాలా మెమరబుల్ ఇదైతే, అందుకని నేను ఖచ్చితంగా వీడియో తీసుకుంటాను నెల్లూరుకి వెళ్ళిన ప్రతిసారి. వీడియో అయితే 1 నిమిషమే ఉంటుంది. ఆ 1 నిమిషంలో నాకు 4 years మెమరీస్ ఒక్కసారిగా రీకలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది, అంత గుర్తుకొచ్చేస్తాయి. నెక్స్ట్ మేమైతే ఆ ఊరికైతే రీచ్ అయిపోయాము. ఇది ఆ ఊర్లో ఆ గుడి దగ్గర ఎంట్రన్స్. ఇది వచ్చి మెయిన్ గాలిగోపురము, ఇటు సైడ్ నుండే వెళ్ళాలి. యాక్చువల్గా మా పుట్టింటికి మేమైతే ఇక్కడే ఇచ్చాము చిన్నప్పుడు. నేనైతే ఇక్కడికి చాలా ఇయర్స్ తర్వాతే వస్తున్నాను. చాలా డెవలప్ చేశారు ఈ టెంపుల్ని. అప్పుడైతే చాలా చిన్న గుడిగా ఉండేది, పాడుపడిపోయిన గుడిలాగా. ఇప్పుడు మాత్రం చాలా డెవలప్ చేశారు. మేము ఇంకా లెగ్స్ వాష్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది అప్పటికి కంపేర్ చేస్తే ఇప్పుడు. ఇంకా మా లగేజ్ అంతా ఒక సైడ్ పెట్టేసి మేమైతే అక్కడ దీపాలు పెట్టేసి అవంతా చేసాము. మీలో ఎవరికైనా ఈ గుడి తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మా దేవుడు అందరికీ తెలుసు అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలా అంటే చాలా పెద్ద గుడి ఇదైతే. ఇంక ఈ లోపలే మా పాపకి డ్రెస్ విసుగు వచ్చేసి వాళ్ళ అమ్మమ్మని తీసి అని ఏడుస్తూ ఉంది. ఇంకా తీసేసి తను కానీ బాగా ఫ్రెష్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక రావణాసురుడు ఉన్నాడు కదా, అదైతే చాలా అట్రాక్టివ్గా ఉంది. మా పాప అయితే అక్కడ ఒక వేనకుండే వైర్ కానీ తెంపేసింది. చూడంగానే ఏదో పైన వచ్చి పడిపోయేటట్టున్నది ఆ రావణాసురుడు అయితే. ఇంకా మా పాప అన్ని విగ్రహాలతో దాని మీద కూర్చొని బాగా ఆడేసి వాటి పేర్లు చెప్పేసింది. నాకైతే ఇక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఫస్ట్ టైము నేను వచ్చింది ఇక్కడికి. రెనోవేట్ చేసిన తర్వాత ఇది ధ్వజస్తంభం అన్నమాట. చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక నంది ఉంది కదా, అది నంది చూడండి ఎంత పెద్దదిగా ఉందో. దాని పక్కకి వెళ్తేనే పైన పడేటట్టుగా అంత అట్రాక్టివ్గా ఉంది ఆ నంది. అంత చాలా అంటే చాలా పెద్దది. దాన్ని మనం తాకాలంటే కానీ చాలా లాంగ్లో ఉంటుంది. నాకైతే అసలు అందను కానీ అందలేదు. ఇప్పుడు మీకైతే ఆ స్వామివారిని అయితే చూపిస్తాను. ఇక్కడ ఈ శివుడు ఎలా ఏర్పడ్డాడంటే, అప్పుడు సీతమ్మ కోసం రాముల వారు వెళ్తూ ఇక్కడ ఒక లింగం చేశారంట. ఆ లింగము అలాగే ఏర్పడిపోయింది. సో ఇది అందుకని రామతీర్థం అని పిలుస్తారు. ఇక్కడైతే స్వామిని అలంకరిస్తూ ఉన్నారు. నేనైతే జస్ట్ ఊరికనే ఒక 5 minutes చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది స్వామివారు. మీరు కూడా మా స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకొని మీ కోరికలన్నీ కోరుకొనేసింది, ఖచ్చితంగా తీర్చేస్తారు. ఇంక ఇది వచ్చి లోపల వ్యూ అండి, టెంపుల్ లోపల. అక్కడ అది స్టేజ్ లాగా నటరాజ స్వామిగానే ఉంటారు అక్కడ. ఈ బొమ్మ చూస్తే చాలా అందంగా ఉంది కదా, నిజంగా స్వామి అమ్మవార్లే వచ్చి కూర్చున్నట్టుంది. చాలా అంటే ఇక్కడ మేమైతే చాలా ఫొటోస్ కానీ తీసుకున్నాము, నేను మా పాప. నెక్స్ట్ మా పాప అయితే ఆ విగ్రహాలనే వదలట్లేదు, వాటి మీద ఎక్కడం, వాటి పేర్లు చెప్పడం, అదేంది ఇదేంది అని క్వశ్చన్లు అడగడం. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ టెంపుల్లో మాత్రం. నాకైతే ఈ టెంపుల్ చూడగానే చాలా వింతగా అనిపించింది. ఇంకా మేము మా ఇంటి దగ్గర నుండి టిఫిన్స్ అనేది ప్యాక్ చేసుకొని వచ్చేసాము. అవి తినేసి నెక్స్ట్ ఇదంతా గుడి చుట్టూరు. ఇదైతే అమ్మవారికి ఎదురుగ్గా ఉండే గాలిగోపురం అన్నమాట. దాని పక్కనే ఒక కాలువ కానీ వెళ్తుంది. చాలా పెద్ద కాలువ ఇదైతే. ఊరంతా ఆల్మోస్ట్ కవర్ చేసేసి ఉంటుంది. ఇది వచ్చి సైడ్ వ్యూ, ఒక వవెల్ షేప్లో ఉంటుంది గోపురం లోపల గర్భగుడి అనేది, అందుకని బయటగా వవెల్ షేప్లోనే కట్టారు. ఇది వచ్చి బ్యాక్ వ్యూ. నెక్స్ట్ ఇక్కడ గణపయ్య అయితే ఉన్నాడు. గణపయ్యని కానీ దండం పెట్టేసుకొని బాగా మొక్కునేసాము. నెక్స్ట్ ఇక్కడ గణపయ్యతోనే చిన్న చిన్న బొమ్మలు డిఫరెంట్గా చేశారు.
ఇది వచ్చి నాగపడిగలు. ఒకప్పుడైతే ఇవన్నీ అసలు ఏమీ లేవు. ఇప్పుడు చాలా అంటే చాలా బాగా డెవలప్ చేసి రెనోవేట్ చేస్తున్నారు. ఇంక ఇదైతే మర్రి చెట్టు. ఇక్కడ చాలా పెద్ద మర్రి చెట్టు. ఇది బ్యాక్ క్యూ టెంపుల్కి. దారి అయితే బ్రహ్మోత్సవాలు అలాంటప్పుడైతేనే ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ ఇందాక స్టేజ్ చూపించాను కదా, అది చూపిస్తానండి. ఈ స్టేజ్కి నాకు చాలా అయితే మెమరీస్ ఉన్నాయి. మేము చిన్నప్పుడు వస్తే మెయిన్గా ఈ స్టేజ్ మీదే పడుకుంటాము. నేనైతే ఆ స్టేజ్ మీదే ఆడుకునేదాన్ని. కానీ అప్పుడైతే గారు ఉండేది, ఇప్పుడు మొత్తం టైల్స్ వేసేసారు. ఇదైతే సుబ్రహ్మణ్య స్వామి. అన్నిటికీ అయితే లాక్లు వేసేస్తున్నారు, ఏది ఓపెన్ చేయలేదు. ఇది పల్లెటూరు కదా, కొంచెం దొంగలు వాళ్ళు వీళ్ళు వస్తారనేసి కావాలా లాక్లు వేసేసారు. ఇదంతా చాలా పెద్ద గుడి ఇది. నేనైతే మొత్తం కవర్ చేసేలాగా వీడియో అయితే తీశాను. ఇంతకీ నేను ఆ దేవుడి పేరైతే మీకు చెప్పలే కదా, రామలింగేశ్వర స్వామి. మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరికీ ఆ పేరుతోనే మ్యాచ్ అయి ఉంటాయి నేమ్స్. మా ఇంట్లో ఎవరైనా పుట్టింటికి తీసుకోవాలన్నా, ఏదైనా పెళ్ళి అలాంటి శుభకార్యాలు చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే దేవుడికి మొక్కునే స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ మేము అక్కడ నుండి అయితే రిటర్న్ అయిపోయి గొలగలమూడికి అయితే వెళ్ళాము, వెంకయ్య స్వామి దగ్గరికి. ఇంకా లంచ్ టైం అయిపోయిందని ఫస్ట్ దర్శనం చేసుకోకముందే అన్నదానంలోకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ అన్నం తినేసి నెక్స్ట్ అయితేనే దర్శనానికి వెళ్ళాము. అన్నం అయితే మాకు ఆ రోజు సాంబారు నిమ్మకాయ ఊరగాయ అయితే పెట్టారు. ఇక్కడ చూడండి అన్నదానంలో కావాల్సిన అన్నంని ఇక్కడైతే తయారు చేస్తున్నారు. ఓన్లీ కట్టెలనే యూజ్ చేస్తూ ఉన్నారు. ఎంత పెద్ద దబరో చూడండి. ఇంకా మేము తినేసి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంక వెళ్ళిపోయిన తర్వాత దారిలో ప్లేట్స్ వాష్ చేసేది ఎంత ఉన్నాయి ఆ ఏరియా ఇదంతా. ఇంకా అడగని ఒకరంతా వీడియో తీసుకొనేసి నేను అక్కడ నుండి దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఇది వచ్చి మనం అన్నదానానికి ఏమైనా బియ్యము అలాంటి పప్పు అలాంటివి ఇవ్వాలి అంటే ఇక్కడికి వచ్చేయచ్చు. దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మనం వెళ్ళేటప్పుడు దారిలో ఇది వేస్తాం కదా కొబ్బరికాయ అవంతా. ఇంకా నేను మా పాప తీసుకొనేసి మేమిద్దరం అయితే వేసేసాము. మా పాప దగ్గర కొబ్బరికాయ, నేను ఆ కడ్డీలు అవంతా వేస్తాం కదా, అవంతా వేయించేసుకున్నాము. చాలా దేవుణ్ణి బాగా మొక్కునేసి విభూది అంతా పెట్టుకునేసి స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరేసాము. పాపకి ఇదైతే ఫస్ట్ టైం. నేనైతే చాలా సార్లే వచ్చున్నాను. చాలా కన్ఫ్యూజన్గా అక్కడ ఇక్కడ చూసుకుంటా ఉంది. లాస్ట్కి అయితే వేసేసి మా పాప దగ్గర కానీ వేయించేసి హోమం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసేసి స్వామివారి దర్శనంకి అయితే బయలుదేరేసాము. ఇంకా స్వామివారిని కానీ బాగా దర్శనం చేసుకొని నెక్స్ట్ మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా మేము ఆ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి కానీ వెళ్ళాము. అక్కడైతే క్లోజ్ చేసేస్తున్నారు. ఆల్మోస్ట్ చాలా గుళ్ళు అయితే క్లోజ్ చేసేసారు. మేము వెళ్ళింది 2:33 ఆ టైంలో కాబట్టి మేము మా రామతీర్థం నుండి మళ్ళీ ఇక్కడ గొలగలమూడికి వచ్చే లోపల ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళామో ఎలా ఎంజాయ్ చేసామనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. ఇంకా మా పాప షాపింగ్ చేసేసింది ఒక బొమ్మ కోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.